వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. ఆగమనం ఓజస్ గంభీర ఆగమనం. ఇంతకు మ్యాటర్ ఏంటంటే ఓజీ సినిమాకి 24th నైట్ ప్రీమియర్స్ అయితే లేవు. ఓజీ సినిమా షోలు 25th మార్నింగ్ 1 AM కి అయితే ఈ సినిమా షోలు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇందాకే దీనికి సంబంధించిన ఏపీ గవర్నమెంట్ కి సంబంధించిన అఫీషియల్ జీవో అయితే వచ్చింది. అయితే ఆ 1 AM షోల యొక్క టికెట్ ప్రైజెస్ ఎలా ఉంటాయంటే ఫ్లాట్ 1000 అయితే ఉండబోతుంది, ఇంక్లూడింగ్ జిఎస్టి. ఈ 1000 ప్రైస్ అనేది ఓన్లీ 1 AM షోలకి అనమాట. ఇంకా మిగతా షోల విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్స్ లో 125 రూపీస్ అయితే పెంచుకుంటారు. ఇంకా మల్టీప్లెక్స్ లో 150 రూపీస్ అయితే పెంచుకుంటారు. ఈ టికెట్ రేట్స్ సెప్టెంబర్ 25th నుంచి అక్టోబర్ 5th వరకు అయితే ఉంటాయి అనమాట. 10 days అయితే టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు. అయితే పెరిగాక సింగిల్ స్క్రీన్ లో టికెట్ రేట్ ఎంత ఉండబోతుందంటే 273 రూపాయలు అయితే ఉండబోతుంది. ఇంకా మల్టీప్లెక్స్ లో అయితే 327 రూపాయలు అయితే ఉండబోతుంది. ఇంకా నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆ జీవోలో క్లియర్ గా 5 షోల కంటే ఎక్కువ వేయకూడదని అయితే ఆ జీవోలో అయితే ఉంది. మరి 1 AM షోల తర్వాత 4 AM మార్నింగ్ 8 AM షోలు వేస్తారా లేదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. నాకు తెలిసి ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ చేయక ముందే టికెట్ రేట్స్ యొక్క జీవో వచ్చిన మొట్టమొదటి సినిమాగా ఓజీ సినిమా అయితే కొత్త ట్రెండ్ అయితే సెట్ చేసింది. ఇంకా ఫ్యాన్స్ అందరూ కూడా ట్రైలర్ ఎప్పుడు ప్రమోషన్స్ గురించి అయితే వెయిట్ చేయకండి, టికెట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఇంకా బుకింగ్స్ అయితే చూసుకోండి. యాక్చువల్లీ నేనైతే షాక్ అయ్యా ప్రీమియర్స్ లేవని. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమాకే ప్రీమియర్స్ అయితే చేశారు. ఎంత హైప్ ఉన్న ఓజీ సినిమాకి అయితే ప్రీమియర్స్ చేయకుండా 1 AM షోలు అయితే వేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఆ జీవోలో 5 షోలు మాత్రమే వేసుకోవాలని అయితే ఉంది. ఒకవేళ 1 AM తర్వాత 4 AM షోలు 8 AM షోలు కనుక వేయకపోతే నా ప్రకారం 1 AM కంటే ముందు రోజు 9:30కి ప్రీమియర్స్ వేయటమే బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నా. కానీ నేనేమనుకున్నా మీరేమనుకున్నా ఆల్రెడీ జీవో అయితే పాస్ అయిపోయింది. 1 AM కి షోలు అయితే మొదలవబోతున్నాయి. ఇంకా ఈ ఓజీ సినిమాకి సంబంధించిన సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓజీ సినిమాకి UBA సర్టిఫికేట్ అయితే వచ్చింది. కొన్ని కట్స్ కూడా చిన్న కట్స్ అయితే చేశారనమాట. UBA సర్టిఫికేట్ అయితే ఓజీ సినిమాకి అయితే వచ్చింది. కాబట్టి మాల్స్ లో కావచ్చు, ఐనాక్స్ లాంటి థియేటర్స్ లో కావచ్చు, పిల్లల్ని అయితే చాలా హ్యాపీగా అయితే తీసుకెళ్లొచ్చు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సినిమాని అయితే చూడొచ్చు. మరి నేనేమనుకుంటున్నానంటే గివ్వే లాంటివి ఏమైనా ప్లాన్ చేయమంటారా? చేద్దాం. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నేనైతే ఒక స్పెషల్ వీడియో ద్వారా దాని గురించి అయితే చెప్తాను. సరే, మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.